జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ రావుకొల్ల నాగరాజు. నాగరాజు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ఏంటిది దాదాపుగా మీ పార్టీ అధికారం కోల్పోయి ఒక సంవత్సరం అయింది. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటుంది. ప్రజారంజకమైన పాలన ఇస్తున్నామని చెప్పేసి మీరేమంటారు? ఏడాది కాలం జరిగినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుంది, కానీ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు, ప్రజలకు సాటిస్ఫాక్షన్ లేదు. ఏ విధంగా అంటే సంవత్సర కాలంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మొత్తం ఎక్కడ చూసినా ఫెయిల్. ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు అవ్వడం జరగడం లేదు. ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సులు తగ్గించిండు, ప్రయాణాలు పెంచాడు. అక్కడ మహిళలు కొట్లాటలు జరుగుతున్నాయి. ఇచ్చేం లాభం అండి? అక్కడ లాభం లేదు కదా. తర్వాత ప్రతి ఒక్క మహిళకు 2500 ఇస్తా అని చెప్పిండు, 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చాడు. ప్రతి ఒక్క మహిళకు ఈరోజు 2500 ఇంటూ 11 నెలలు పెట్టుకుంటే ఈరోజు 30,000 దాకా వస్తుందండి. 32,000 దాకా వస్తుంది. ప్రతి ఒక్క మహిళకు రుణపడ్డట్టే కదా, బాకీ పడ్డట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఈరోజు 30,000 ఒక మహిళ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ భార్యతో మొదలుకొని ఒక నిరుపేద మహిళ వరకు కూడా 30,000 బాకీ పడ్డాడు ఈరోజు. ప్రతి మహిళకు అన్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి సందర్భంలో ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పాడు. మరి అవి ఎక్కడ పోయినాయండి? మహిళలకు ఈరోజు మోసం చేసినట్టే కదండి. మరి ఆరు గ్యారెంటీలలో ఇంకా గృహలక్ష్మి రాలేదు, ఉచిత గ్యాస్ రావడం లేదు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు తర్వాత 200 యూనిట్లు ఎక్కడ కూడా ఎవరికి వచ్చిన దాఖలాలు లేవండి. మళ్ళీ విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటారు? మన ప్రజాపాలన అని కూడా అంటా ఉన్నారు. ప్రజాపాలన అంటే ఎందుకైతే అండి, ప్రజలకు మోసం చేసే పాలన కదండి ఇది. ప్రజలకు మోసం చేసి వచ్చిండు, ఈ రోజు అయినా అధికారంలోకి వచ్చిండు, 420 హామీలు ఇచ్చి ప్రజలు నమ్మిరు. నమ్మడం వలన వాళ్ళు ఓటేసారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ నడ్డి విడిచే పని పెట్టుకున్నాడు. మీ పార్టీ 2 టర్మ్ల అధికారంలో ఉంది. ఊహించిండ్రా ఇంత ఘోరంగా ఓడిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి? మేము అనుకోలేదండి, ఇంత ప్రజలలో ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేము. అంటే వ్యతిరేకత అంటే కొద్దిగా వచ్చింది, 1.8 వరకు వచ్చింది అంతే. కొద్దిగా తక్కువ ఓట్లతోటి అక్కడక్కడ 2,000 ఓట్లు, 2,000 ఓట్లు, ఒక దగ్గర 500 ఓట్లు ఇట్లా ఓడిపోవడం జరిగింది. అట్లా 15 సీట్ల వరకు ఓడిపోవడం జరిగింది. అవి 15 సీట్లు వస్తే ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళం కదా. ప్రజలు కొద్దిగా నమ్మిరు, 420 హామీలను నమ్మిరు కాబట్టి. 420 హామీలు నమ్మిండ్రు అని అంటున్నారు. 420 హామీలని నమ్మిండ్రా, లేకపోతే మీ నాయకులు కావచ్చు, మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండటము, దొరక్కపోవటము, కలవకపోవటము చాలా విమర్శలు ఉన్నాయి? లేదండి, ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఎందుకంటే అభివృద్ధి మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రతి ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చిండు, ప్రతి మంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చిండు. వాళ్ళు చేసిన అభివృద్ధి మీరు ఒకసారి చూడండి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పటి తెలంగాణ ఎట్లుంది, ఇప్పటి తెలంగాణ ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి. మీరు గచ్చిబౌలి, కోకపేట ఆ ఏరియాలో పోయి చూడండి. మనం ఫారెన్లో ఉన్నట్టే అనిపిస్తుంది మనకు. అంత అభివృద్ధి జరిగిన తర్వాత అపాయింట్మెంట్ చేయాలంటారు ఎంతవరకు సంబంధించి? కోకాపేట ఇటుపక్క ఎక్కడైతే రియల్ ఎస్టేట్ భూమి ఉందో అక్కడ అభివృద్ధి జరిగితే అంతటా జరిగినట్టేనా? 100% అండి. ఇప్పుడు అక్కడ ఐటీ ఉన్నది. అక్కడ ఈ రోజు దగ్గర 11 లక్షల మంది ఐటీ ఉద్యోగులు అక్కడ పనిచేస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది, కొన్ని లక్షల మంది అక్కడ ఈ రోజు జాబులు వస్తున్నాయి కదండి. బయట రాష్ట్రాల నుంచి మన తెలంగాణ వైపు చూస్తారు కదా. తప్పెందుకు అవుతుంది? ఇప్పుడు పాత బస్సులో చేయడానికి అవకాశం లేదు మనకు. పాత బస్సులు అక్కడ అవకాశం లేదు కాబట్టి కొత్త సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. కొత్త సిటీని ఏర్పాటు చేసుకొని యువతకు ఉపాధి కల్పిస్తున్నాం కదా, అట్లా చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వదని మాట లేదు. అందరికీ అందుబాటులో ఉన్నారు. మీరు ఓడిపోయిన తర్వాత మేధోమథనం జరిగిందా? ఎందుకు మనం ఓడిపోయినాము అనేది జరిగిందా? ఏం గుర్తించినారు? ఎందుకు ఓడిపోయినా? కొన్ని ఊర్లలో ఏముందంటే ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం వలన అక్కడ కొద్దిగా కొంతమంది ఎమ్మెల్యేలు కొంచెం వేరే కాన్సన్ట్రేషన్ల మీద భూ కబ్జాలు కొంచెం అక్కడికి చేసారు. దాంతో ఎఫెక్ట్ అయింది అంతే. కానీ మామూలుగా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత అస్సలు కదండి. ఈరోజు జనరల్గా మీ కేటీఆర్ గారి ఒక వార్త చూసుకుంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అంటూ కేటీఆర్ ఒక ట్వీట్ చేసినారు. దీంట్లో కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు ఇవే జరుగుతున్నాయి తెలంగాణ లోపల. ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి అని చెప్పి ఆయన ట్వీట్ చేసినారు. తప్పకుండా అండి. ఎక్కడ చూసినా కానీ కోడెలు అమ్ముతున్నాడు,
రాజన్న సిరిసిల్ల గుడి దగ్గర కోడలు బయటకు అమ్మడం జరిగింది. తర్వాత అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా ఇది రావడం లేదు. అభివృద్ధి మాత్రం కుంటుపడిపోయింది, ఎక్కడ చూసినా కుంటుపడిపోయింది. వాళ్ళు 6 గ్యారెంటీల మీద అమలు చేయాల్సిన దృష్టి ఎక్కడ కూడా సారించడం లేదు. వాళ్ళు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. డైవర్షన్ మీరు ఇప్పుడు అంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ అని. ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో 100% అండి. ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఎందుకు తీసుకొచ్చిండంటే సంధ్యా థియేటర్ ఘటనలో జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే. అది యాక్సిడెంటల్గా జరిగింది. అది ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ వస్తుందని చెప్పేసి పోలీసులకు సమాచారం ఉంది, అంతున్నది. పోలీసులు అక్కడనే ఉన్నారు, మళ్ళీ ఎందుకు నియంత్రించాలి కదా. అక్కడ పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం చాలా ఉన్నది. వాళ్ళ వైఫల్యం తోటి ఒక ప్రాణం పోవడం జరిగింది. ఒక బాబుకు కోమలు ఉండడం జరిగింది. అది వాళ్ళ వైఫల్యం తప్పితే పాలకుల వైఫల్యమే తప్ప అల్లు అర్జున్ తప్పు కాదంటారు. ఆయన తప్పెట్లయితే అండి, ఆయన ఇప్పుడు అంతమంది అభిమానులు వస్తాయని ఆయన ఊహించలేడు. పుష్ప సినిమా బాగా హిట్ అయిపోయింది. అది అవును, అది వరల్డ్ వైడ్ గా వెళ్ళిపోయింది. దాంతో జనాలు ఒక్కసారి వచ్చేసారు. ఆయన గత 20 ఏళ్ల నుంచి మొదలుకుంటే ప్రతి సినిమా అలానే చూస్తాడు, సంధ్యా థియేటర్ లో చూస్తాడు. అది తెలుసు కదండి, పోలీసు వ్యవస్థకు అందరికి తెలుసు కదా అది. అవును, ఆయన కూడా అన్నారు చిరంజీవి సినిమాలు కూడా నేను అందులోనే ఇప్పుడు కొత్తగా కాదు థియేటర్కి వెళ్ళి చూడడము, మామ సినిమాలు కూడా చూసిన 20 ఏళ్ళ నుంచి రావడం జరుగుతుంది. మరి అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు జరిగిందండి? ఒక సందర్భంలో అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు పేరు చెప్పకపోవడం వల్ల తడపడించిండు అక్కడ. నిజమేంటారా? 100% అది ఆయనకి ఎక్కడో కాలింది, ముఖ్యమంత్రి గారికి ఎక్కడో కాలింది. నిజమేంటారు? అది 100% అది ముఖ్యమంత్రి గారికి కొంచెం కాలిన విషయం మీ అందరికి తెలిసిందే. ఎట్లా టార్గెట్ చేయాలి, కేసులు పెట్టాలని చెప్పేసి ఆ విధంగా. ఈరోజు సినిమా హీరోలని ఇబ్బంది పెట్టుకుంటూ పోతుంటే రేపు మనకు పరిశ్రమలు ఏ విధంగా వస్తాయండి బయట నుంచి? మనకు ఏపీకి సంబంధించి ఐ థింక్ ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యేనో మాట్లాడినారు ఒకసారి, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడు, మీరు ఏపీకి రండి, సినిమా ఇండస్ట్రీ ఏపీకి రండి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇక్కడ రండి, ఇక్కడ మేము అన్ని మీ విధాలుగా మీకు ఏర్పాటు. ఇబ్బంది కదా అట్లాగిన పరిశ్రమ పోవడం వలన కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్లో పడతాయి. మనకు రావాల్సిన అభివృద్ధి మనకు రాదు. ఇక్కడ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ పోయిందంటే వేరే కంపెనీలో ఇక్కడ ఎందుకు వస్తారంటే వాళ్ళు కూడా భయపడతారు కదా. అల్లు అర్జున్ ఇంటి పైన దాడిని ఎట్లా చూడొచ్చు అంటారు? అల్లు అర్జున్ ఇంటి పైన జరిగిన దాడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మనుషులు నా దగ్గర ఉన్నది, మొత్తం ఉన్నది. అది ఆల్రెడీ వాట్సాప్ లో అందరికి షేర్ చేసిన. ఆయన శిష్యులే, ఆయన పార్టీకి సంబంధించిన కొడంగల్ కార్యకర్తలే వాళ్ళంతా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మీకు ఓయూజేఏసీ అని చెప్పి అంటున్నారు పేపర్లో. ఓయూజేఏసీకి సంబంధించిన ఓయూజేఏసీ అయినా కానీ కొడంగల్ విద్యార్థులే ఉన్నారు కదా దాంట్లో. కొడంగల్ సంబంధించిన ఆయన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విద్యార్థులే ఉన్నారు దీంట్లో. మరి వాళ్ళే కదా చేసేది. వాళ్ళ ఇప్పుడు సీఎం తోటి ఫోటోలు దిగిన ఫోటోలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర, మరి అవన్నీ ఉన్నాయి కదా. మరి ఆయన చేపించినట్టే కదా. ఇప్పుడు ఎవరు చేయించినా కానీ ప్రభుత్వం అక్కడ నీకు నిఘా వైఫల్యం లేనందుక మరి దేనికోసమా? మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులని ముందస్తు అరెస్టులు చేస్తున్నారండి. అంత చిత్తశుద్ధి మా మీద ఉన్నది కానీ మళ్ళీ వేరే వాళ్ళ మీద, వాళ్ళ కార్యకర్తల మీద ఎందుకు లేదండి? ఇంకో విమర్శ కూడా ఉంది. మీరు ఇందాక దేవాలయం మీద దాడి అని కూడా అన్నారు. అవునండి, సికింద్రాబాద్ అమ్మవారి దేవాలయం మీద దాడి కంటే ఇది సీరియస్సా? దాన్ని పట్టించుకోలేదు, దీన్ని ఎందుకు ఇంతగానో అంటున్నారు? దానిపై మీ స్పందన చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక గుడి కానీ, ఒక మసీదు కానీ, ఒక చర్చ్ మీద జరిగితే దాని మీద చర్చ పెట్టలేవు, ఏం చేస్తలేవు. ఈరోజు కొన్ని వేల మంది అక్కడ మనోభావాలు దెబ్బతిన్నది. ఇక్కడ ఒక యాక్సిడెంటల్గా పాపం జరగకూడదు, ఆ అమ్మాయి రేవతి అనే అమ్మాయికి అట్లా జరగకూడదు, జరిగింది. మేము ఇక్కడ మా పార్టీ తరఫు నుంచి మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాం. దాన్ని యాక్సిడెంటల్గా చూడాలి తప్పితే దాన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ లేక చేసి చూపించడం ఎంతవరకు సమంజసం అండి? మీరు ఎప్పుడైనా కానీ టోటల్గా ప్రజాపాలన మీద దృష్టి సారించడం లేదు కానీ డైవర్షన్ అట్లనే అనుకోవచ్చా? ఈ కార్ రేస్ కి సంబంధించి కేటీఆర్ గారి పైన 100% అండి. ఈ కార్ రేస్ విషయంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మన కేటీఆర్ గారు ఎంతో కష్టపడి తీసుకొచ్చింది వీడికి, హైదరాబాద్ తీసుకుని రావడం. దాంతో 700 కోట్లు మన రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఆదాయంతో అభివృద్ధి అనేది జరుగుతుంది కదా. ఈరోజు 50 కోట్లు తిన్నాడు, అక్కడ అక్రమాలు జరిగినాయి, అక్కడ ఎక్కడో ఫారెన్కి పంపించిన అమౌంట్ అంటే ఆయనకి 50 కోట్లు ఏం లెక్కనా అండి? నాకు అర్థం కాదు. ఆయన ఈ చిన్న ఆరోపణలు పెట్టుకొని ఆయనకు ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు దీన్ని తెలంగాణ బ్రాండ్ను ఖచ్చితంగా దెబ్బతీయాలి. ఆయన ఉద్దేశం అదే. తెలంగాణలో
తెలంగాణ మొత్తాన్ని స్మాష్ చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. ఎస్ సార్, ఇక మీ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ దీని గురించి మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలన లోపల ఇక్కడ ఎట్లుంది పరిస్థితి, ఎట్లుంది? రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, మీ మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు. మా మున్సిపాలిటీ వరకు వచ్చే వరకు అయితే కాంగ్రెస్ హయాంలో రాగానే సంవత్సరం కాలంలో ఉన్నలేని కార్పొరేటర్లు అందరూ పోయి కాంగ్రెస్లో కలిసారు. కాంగ్రెస్లో కలిసిరు. అక్కడ నుంచి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు. ఇక్కడ కూడా జరగడం లేదు. అంతా ఉన్నలేని అంతా కాంగ్రెస్. ఎక్కడ గాలి వస్తే అక్కడ పోతారు. ఎక్కడ బిల్లం ఉంటే అక్కడ ఈగలు అక్కడ పోయినట్టు. ఇక్కడ ఇంతవరకు సమంజసం ఇది. ఎమ్మెల్యేలే మారుతా ఉన్నప్పుడు ఇంకా ఎమ్మెల్యేలు మారితే మారేమండి. లోకల్ బాడీస్ అయితే వీళ్ళైతే ఉండాలి కదా. లోకల్ బాడీస్ అయితే వీళ్ళని చూసి చేస్తారు కానీ పార్టీలను చూసి వేయరు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ నిలబడాలంటే అప్పుడు మీరు ఏ పార్టీ మీద గెలిచి? కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు సార్? ఇప్పుడు మొన్ననే చూసినాం మనం, ఆధారాలు లేకుండా మీరు ఎట్లా కేసు పెడతారని చెప్పేసి హైకోర్టు మొటికాయలు వేయడం జరిగింది ప్రభుత్వం మీద. ఇప్పుడు అది ఏం చేసి ఇప్పుడు సిబిఐ నుంచి తప్పించేసి ఇప్పుడు ఈడీకి అప్పచెప్పారు. ఈడీకి అప్పచెప్తే తర్వాత చూద్దాం పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఖచ్చితంగా నాకు తెలిసి అయితే అరెస్ట్ కాకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అరెస్ట్ చేస్తే వాళ్ళకే మైనస్, ప్రభుత్వానికే మైనస్. ఆయన చేస్తే ఆయనకు వచ్చేది ఏం లేదు. ఆయన పోతాడు వస్తాడు, ఓ 2 నెలలు ఉంటాడు, 3 నెలలు ఉంటాడు. జైలు పోతే ముఖ్యమంత్రి అవడం ఇంకా పక్క 100% ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన అవుతాడు, మా నాయకుడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. జైలు పోయినా పోకుండా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇక మన అధిష్టానం నిర్ణయం అది మనం చెప్పడానికి లేదు. మా నాయకుడు ఏది చెప్తే దాన్ని ఖచ్చితంగా మేము పాటిస్తాం. మా నాయకుడు నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు మీ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు ఎందుకు హాజరు కాలేదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని ఎదుర్కోవడానికి ఆయన ఎందుకండి, కేసీఆర్ గారు ఎందుకండి? ఉన్నారు ఇద్దరు చాలు, 2 బుల్లెట్లు ఉన్నాయి కదా, 2 బుల్లెట్లు ఉన్నాయి. వాళ్ళని తట్టుకోమని ఫస్ట్ వాళ్ళకి సమాధానం ఇవ్వలేక డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ అల్లు అర్జున్ మీద అసెంబ్లీలో మాట్లాడడం అవసరం ఏముందండి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? లేదండి, ఖచ్చితంగా లేదు. మాకు అవసరం ఎందుకండి? ఇప్పుడు మాకు ఇప్పుడు ఇంకా ఇమేజ్ పెరిగింది కానీ మాకు ఏదో డ్యామేజ్ కాలేదు కదా. డ్యామేజ్ పెరగలేదు. డ్యామేజ్ ఉంటే అప్పుడు ఏదన్నా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు డ్యామేజ్ లేదు, మాకు ఇమేజ్ పెరుగుతుంది. బాగా వచ్చింది, మంచి ఫాలోయింగ్ పెరిగింది. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. అంతకుముందు అంటే కొద్దిగా వాట్సాప్ దాంట్లో చూసి కొద్దిగా ఏదో నిజాలు తెలియక వాట్సాప్ గ్రూప్లో అవి చూసి యూట్యూబ్లో ఛానల్స్ చూసి తక్కువ ఆలోచించి. జనరల్గా ప్రజల మధ్య ఉన్న నాయకులకు, ప్రజల్లో బలం ఉన్న నాయకులకు మా పార్టీలో చేరమని చెప్పి గతంలో కొన్ని కాల్స్ వచ్చినాయట. మీకు ఏమైనా ఫోన్లు వచ్చినాయా? వచ్చినాయండి, నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి. అప్పుడు పార్టీ మారమని, పార్టీ మారమని, మీకు డబ్బులు ఇస్తామా అవి ఇస్తామంటే మేము డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళం కాదు. మేము ఖచ్చితంగా పార్టీ జెండా పట్టుకున్నాం. అదే జెండా కోసం మేము దేనికైనా తయారు ఉంటాం. మాకు పదవులు ఏం గొప్ప కాదు, మేము పదవులు అన్నీ చూసుకుంటూ వచ్చినాం. ఇంతకన్నా పెద్ద పదవి ఏం కావాలని చెప్పండి. సర్పంచ్గా చేసినాం, ఒక 3 ఊర్లకు సర్పంచ్ చేసినాం, 3 ఊర్లకు కార్పొరేటర్ చేసినాం. మాకు ఇంత పెద్ద అవసరం లేదు. ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం మనదే వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతూ ఉంది. మీకు సంబంధించి మీరు జనరల్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి పేదవాళ్ళను గుర్తించి మీరు రిఫర్ చేస్తున్నారా? చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యేకి చేయడం లేదు, మేము అధికారులకు చేస్తున్నాం. ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో, ఎక్కడైతే గుడిసెలలో ఉంటారో, గత 20 ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం అయితే చేస్తున్నాం. నేను నిన్న కూడా ఒక దగ్గరికి పోయినా, అక్కడ వెళ్ళి కొంతమందితోటి చేయడం జరిగింది. మాకు ఇప్పియండి సార్ అంటే ఖచ్చితంగా అమ్మ మీరు ఖచ్చితంగా పెట్టుకుని, ఇంతకుముందు ప్రజాపాలన ఉన్నాయి కదా దాంట్లో మీరు దరఖాస్తు ఉన్నాయా పేపర్లు తీసుకొని రండి, ఖచ్చితంగా మీకు ఇప్పిస్తామని చెప్పేసి ఆమె కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ సార్, హైడ్రాకి సంబంధించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి పడిపోవడానికి హైడ్రా కూడా ఒక కారణం అంటున్నారు. 100% అండి. హైడ్రా రావడంతో మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ఇండ్లు వాళ్ళైతే మూసి డెవలప్మెంట్, మూసి పరివాహక ప్రాంతం వేరు, హైడ్రా వేరు. హైడ్రా మూసికి అందుకు అనుసంధానం చేసి కదా సార్? లేదు, దానికి దీనికి అనుసంధానం చేసి ఇప్పుడు ఏమంటారు, హైడ్రా మూసికి మాకు సంబంధం లేదని ఇప్పుడు అంటారు. అంతకుముందు ఏమో హైడ్రా వాళ్ళే వచ్చి కూల్చారు కదా, హైడ్రా వాళ్ళే మార్కింగ్ చేశారు కదా. మరి అప్పుడు అంతా వాళ్ళు భయభ్రాంతులకు గురి అయిపోయింది మొత్తం. సార్, మూసి సుందరీకరణకు సంబంధించి ఆ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించి గవర్నమెంట్ అంటుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి. కానీ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో బిల్డింగ్లు కూలగొడితే, ఇల్లులు కూలగొడితే మేము అడ్డం పండుకుంటాం బుల్డోజర్లకు. అవును, ఎట్లా చూడొచ్చు దీన్ని? అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కదండి కట్టుకున్న వాళ్ళు. వాళ్ళు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పాత బస్సులలో అక్కడెక్కడ ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు 20 ఏళ్ళు మినిమం
మినిమం 20 నుంచి. అప్పుడు గవర్నమెంట్ ఏముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంటే కూల్చుతా అంటే ఇంతవరకు సమంజసం. ఇప్పుడు ఏవైతే కొత్త అయితే కట్టేటి ఉంటాయో వాటికి మీరు హైడ్రా తీసుకురండి. మీరు పాత వాటికి హైడ్రా తీసుకొచ్చి మేము రఘునాథ్ గారు కూడా మొన్న అన్నారు జూన్ వరకు ఉన్న వాటికి అటు తర్వాత నుంచి వచ్చే వాటికి కొంత అది చేస్తామని చెప్పేసి. అట్లా చేయమనండి. అట్లా చేస్తే అది మంచి మంచి పద్ధతి. అది ముందే తీసుకోవాలి. కానీ ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కూల్చమని అంటారు. ఇప్పుడు పర్మిషన్ ఉన్న వాటికి కూల్చమంటారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? మరి వాళ్ళు ఎక్కడ పోవాలని? వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయం. అట్లా అంటే ముఖ్యమంత్రి గారి అన్నగారి ఇల్లు, తిరుపతి రెడ్డి గారి ఇల్లు మరి FTLనే ఉంది కదా, ఆయనకు నోటీసులు ఇచ్చారు. మరి నిరుపేదలకేమో నోటీసులు లేకుండా శనివారం పొద్దున్న వచ్చేసి ఆదివారం పొద్దున్న వచ్చి గులగొట్టడం. అధికారం 5 ఏళ్ల కోసం అధికారం ఇచ్చినటువంటి ప్రజలు వాళ్ళు విచక్షణతో ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, పెద్ద ప్రజల పట్ల ఎట్లా ఉన్నది, ఉన్నత వర్గాల పట్ల ఎట్లా ఉన్నది. మళ్ళీ వాళ్ళ చేతిలో ఒక ఆయుధం ఉన్నది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ వెపన్ వాళ్ళు తీస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఊర్లలోకి వెళ్ళండి. ఊర్లలోకి వెళ్తే ఇప్పుడు ఒక్కసారి పోయి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇప్పుడు పెట్టమానండి, 100% బీఆర్ఎస్ కొట్టేస్తారు. త్వరలోనే ఉన్నాయి కదా జనవరి తర్వాత అంటారు కదా, నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రావాలి, వస్తే తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లో దెబ్బ కొడతారు ఖచ్చితంగా, ప్రభుత్వానికి దెబ్బ తగ్గుతుంది. అప్పుడు నెక్స్ట్ సంవత్సరం వచ్చి మళ్ళీ విజయోత్సవాలు చేసుకోమని చెప్తారు. అప్పుడు వాళ్ళు చేసుకుంటారా వీళ్ళు చేసుకుంటారో తెలుస్తుంది. మంచి మంచి ఛాలెంజ్ ప్రభుత్వం ముందు ఉంచినారు. ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. రాబోయే విజయోత్సవాలు క్వశ్చన్ మార్క్ అంటూ క్వశ్చన్ మార్క్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. థ్యాంక్ యూ. ఇది వాటి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.